విజయవాడ శాతవాహన కాలేజీకి బోండా ఉమా వెళ్లారు. కూల్చివేతల్ని పరిశీలించారు. ఎమ్మెల్యే బోండా ఉమా క్లాస్ రూమ్స్, అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ని పరిశీలించారు. డోర్స్ లాక్ చేయడంపై బోండా ఉమా ఆగ్రహం వ్యక్తం చేశారు. పొక్లైన్లు, లారీల టైర్లలో గాలి తీసేశారు టీడీపీ నేతలు. బోయపాటి ఎర్లతోటి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్ని అక్కడి నుంచి తొలగించారు. సుప్రీంకోర్టు కానీ ఇతర న్యాయస్థానాలు కానీ ఇచ్చినటువంటి తీర్పుని అమలు చేసే విధానం ఉంటుంది. లోకల్ అథారిటీస్కి తెచ్చిచ్చి 3వ తారీఖు ఇస్తే 3వ తారీఖు అక్కడ జడ్జిమెంట్ వచ్చిందని 4వ తారీఖు వదిలేసి 5వ తారీఖు తెల్లవారుజామున 2 గంటలకి ఈ కాలేజీ వేల మందికి విద్యాదానం, లక్షల మందికి విద్యాదానం చేసిన కాలేజీని దుర్మార్గంగా, అంటే పగలైతే ఎవరైనా చూస్తారని రాత్రిపూట్లు పగలగొడతాం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. దీంట్లో ఈ ఉన్న 5 ఎకరాల్లో ఎకరా 62 సెంట్లు గవర్నమెంట్ ల్యాండ్. ఇది గవర్నమెంట్కు సంబంధించినటువంటి భూమి. ఎకరా 62 సెంట్లు ఉంది. దాన్ని రెవెన్యూ సిసిఎల్ అధికారులు కూడా నేను మళ్ళీ ఇవాళ హ్యాండ్ ఓవర్ చేసుకోమని రిటర్న్గా కంప్లైంట్ కూడా ఇస్తూ ఉన్నాం. ఇది ప్రభుత్వానికి చెందినటువంటి భూమి.